ద లెజెండ్ ఆఫ్ కర్ణ సీజన్ 1 ఇది ఒక బాలీవుడ్ సిరీస్. ఇది 2026 ఆగస్ట్ 10 నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ 20 మినిట్స్ ఉంది. యాక్షన్ యానిమేషన్ జోనర్లో ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ లేవు. అన్ని ఏజెస్ వాళ్ళు చూడొచ్చు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే మహాభారతంలోని అత్యంత సంక్లిష్టమైన మరియు విషాదభరితమైన యోధుల్లో ఒకరైన కర్ణుడి ప్రయాణాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ చూపిస్తుంది. కుంతి సూర్యదేవుల కుమారుడిగా జన్మించిన కర్ణుడు రథసారథి కుటుంబంలో పెరుగుతాడు. తన జన్మ రహస్యం తెలియకుండానే సామాజిక వివక్షను ఎదుర్కొంటూ తన అసాధారణ విలువిద్యతో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. దుర్యోధనుడు అతని ప్రతిభను గుర్తించి అంగరాజుగా పట్టాభిషేకం చేయడంతో కర్ణుడి జీవితం పూర్తిగా మారిపోతుంది. స్నేహం, గౌరవం, ఆశయం, విధి మధ్య అతను తీసుకునే నిర్ణయాలే సీజన్కు ప్రధాన బలం. సో ఆ తర్వాత ఏమైంది, లాస్ట్కి ఏమి జరిగింది అని తెలియాలి అంటే మీరు సిరీస్ని ఒక్కసారి చూసి తెలుసుకోవచ్చు. ఇంకా నాకు ఎలా అనిపించిందంటే గుడ్. మహాభారతం మరియు కర్ణుడి కథపై ఆసక్తి ఉన్నవారికి ఒక్కసారి చూడదగిన సిరీస్. ఇంక మనం ప్లస్ పాయింట్స్ చూసుకుంటే కర్ణుడి పాత్రను కేంద్రంగా పెట్టిన ఆసక్తికరమైన కథనం. యానిమేషన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. గౌరవం, విధి, స్నేహం, గుర్తింపు వంటి బలమైన అంశాలు. కర్ణుడు దుర్యోధనుడు సంబంధాన్ని కథలో కీలకంగా చూపించారు. మహాభారతాన్ని కొత్తతరం ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం. గ్రాఫిక్ ఇండియా క్రియేటర్స్ అయిన శరద్ దేవరాజన్, జీవన్ జే కాంగ్ నుంచి వచ్చిన సిరీస్. ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే కేవలం 5 ఎపిసోడ్స్ కావడంతో కథ చాలా త్వరగా ముందుకు వెళ్తుంది. మహాభారతం గురించి తెలియని వారికి కొన్ని పాత్రలు, సంఘటనలు స్పష్టంగా అనిపించకపోవచ్చు. కర్ణుడి జీవితంలోని అనేక ముఖ్యమైన ఘట్టాలను విస్తృతంగా చూపించే అవకాశం తక్కువ. కొన్ని ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం సీజన్ పూర్తి కథ కంటే తదుపరి భాగానికి సెటప్లా అనిపించవచ్చు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద లెజెండ్ ఆఫ్ కర్ణ మహాభారతంలోని కర్ణుడి కథను మోడర్న్ యానిమేషన్ రూపంలో చెప్పే మంచి ప్రయత్నం. సిరీస్లోని అతిపెద్ద బలం కర్ణుడి గుర్తింపు, ప్రతిభ, స్నేహం మరియు విధి మధ్య సంఘర్షణ. అయితే కేవలం 5 చిన్న ఎపిసోడ్స్ కావడంతో కథకు అవసరమైన లోతు పూర్తిగా రాలేదు. మహాభారతం మరియు కర్ణుడి కథపై ఆసక్తి ఉన్నవారికి ఒక్కసారి చూడదగిన సిరీస్. కానీ ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ స్థాయిలో విస్తృతమైన కథనం లేదా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆశిస్తే కొంత నిరాశ కలిగించవచ్చు. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 2.8 అవుట్ ఆఫ్ 5. సో ఇక్కడితో ఈ వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Walker signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.